దేవాలయ వీధిలో వేంచేసి ఉన్న పురాతన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం 3వ శుక్రవారం సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారిని శాకాంబరిగా వివిధ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ చైర్మన్ పిల్ల సురేష్, కార్యనిర్వహణాధికారి ఆర్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. సుమారు 10 టన్నుల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, బొంగ నూకాలమ్మ, కోడూరి కృష్ణ, పెద్ద నేమాని సత్యనారాయణ, గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరియు కాకినాడ భానుగుడి సెంటర్లో గల శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారు శాకాంబరీదేవిగా అలంకరించారు. ఆలయ మండపాన్ని దాదాపు 2 టన్నుల కూరగాయలతో అలంకరణ చేశారు. వివిధ రకాల కూరగాయలతో చేసిన ఆకృతులు భక్తులను ఆకట్టుకున్నాయి. తెల్లవారుజామున ప్రధాన అర్చకుడు హరిప్రసాద్ అమ్మవారికి సంప్రోక్షణ పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఈవో వి శ్రీనివాసరావు, హరిప్రసాద్, భక్తులు విజయ్ మాట్లాడుతూ ఆషాఢమాస బహుళ అష్టమి 3వ శుక్రవారం అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం జరుగుతుందని అన్నారు. బాలాత్రిపుర సుందరి సమేత భీమేశ్వర దేవస్థానంలో ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారికి శాకాంబరి అలంకరణ జరగడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కాకినాడ సిటీ శాసనసభ్యులు ఆలయంలో కొత్తగా నియమించబడిన ధర్మకర్తల మండలి వారు, అలాగే చైర్మన్ గారు సురేష్ బాబు గారు, అలాగే 30వ వార్డులో పెద్దలందరూ అద్దెపల్లి గంగరాజు గారు, ఇతర పెద్దలు అందరూ బరిశేఖర్ గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి ఏకమై ఈ బాబ్జీ గారు అందరూ కలిసి ఏకమై ఈ శాకాంబరాల కన్నా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే భక్తులందరూ కూడా ప్రసాద వితరణ, వాటర్ సప్లై అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీమాత్రే నమః. నా పేరు పరమంతిరి కార్తీక్ అండి. దేవాలయంలో వేచేస్తున్న శ్రీ బాలత్రిపుర సమేత నియోత్సవాలలో అతిథిగా పనిచేస్తున్నాను అండి. ఆషాఢ మాసం పురస్కరించుకొని శ్రీ బాలత్రిపుర అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించబడినండి. వివిధ రకాల కూరగాయలు పళ్ళతో అలంకరించుకోండి. మనకి దేవి భాగవతం ప్రకారం మరియు మార్కండ పురాణం ప్రకారం ఒకనొక కాలం నందు లోకంలో వర్షాలు పడక భక్తులందరూ మనకి తిండి లేక కరువుగా ఆటలతో బయటపడతారు. ఆ టైం నందు ఋషులంతా తపస్సు చేయగా నేను శతాక్షిదేవిగా అవతరిస్తాను. నా శాఖ నుండి పుట్టించిన కూరగాయలతో మళ్ళీ వర్షాలు పడేదాకా జనులందరినీ కాపాడని చెప్పాను. అందుకే ఆషాఢ మాసంలో మనం ఈ కూరగాయలతో అర్పించి ముందర అమ్మవారికి నైవేద్యం తీసి తర్వాత ఆ కూరగాయలు మనం ప్రథమంగా తీసుకుని చేస్తాం. దాని నిమిత్తమై నిన్న 100 మంది దాకా భక్తులందరూ వచ్చి వివిధ రకాల 20 రకాల కూరగాయలతో ఆకుకూరలతో మళ్ళీ అలంకరించారు. మీ పేరు చెప్పండి. నా పేరు కార్తీక్ అండి, పరమశివ కార్తీక్. ఇవాళ దేవాలయం వీధిలో ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అవతారం వేయించడం జరిగిందండి. ఈ కార్యక్రమం తోటి కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగిందండి. ఈ అమ్మ ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం ఎదరికి తీసుకెళ్దామని, అలాగే ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులందరికీ ఇవాళ శాకాంబరి అవతారాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఆషాఢ శుద్ధ పౌడ అట్లే శ్రీ అమ్మవారి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. శ్రీ బాలలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సహకారంతో సుమారుగా 2 టన్నులు కాయగూరలతో వివిధ పూజా ద్రవ్యాలతో కూడా అమ్మవారి అలంకారం చేయడం జరిగింది. ఈ రోజున ఈ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థము కూడా టెంట్లు వేయటము, లైటింగ్ ఏర్పాటు చేసాము. మంచి సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. రాజేశ్వరి సమేత బాలలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే 3వ శుక్రవారంగా జరగబడే ఈ ఆషాఢ మాసంలో జరిపే శాకంబరి అవతారం ఈ ఊళ్ళో 3వ శుక్రవారం జరుగుతూ ఉంటుంది. ఈవేళ అష్టమి శుక్రవారం నాడు ఈవేళ మా అమ్మవారికి ఉపాలయాల్లో కూడా కూరగాయలతో అలంకారం చేసి భక్తుల దర్శనార్థం అనేక సౌకర్యాలు దేవాదాయ ధర్మదర్శక మరి భక్తుల దాతలు కూడా సహకారం చేయడం జరిగింది. రాజరాజేశ్వరి సమేత శ్రీ బాలలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆషాఢ మాస శుద్ధ బహుళ అష్టమి రోజున శాకంబరి అలంకారం ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మానుగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ బాలలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ బాలాత్రిపుర సుందరి వారు శాకంబరి అలంకారంలో ప్రతి ఆషాఢ 3వ శుక్రవారం రోజు కూడా శాకంబరి అలంకారంలో భక్తులు దర్శనమిస్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవస్థానం మరియు ధర్మమండలి అధ్యక్షతన ఈవో గారు భక్తులందరి సమక్షంలో కూడా అనేక రకాల కూరగాయలతో వివిధ కూరగాయలతో గుడిని అద్భుతంగా అలంకరించడం జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి విశేషంగా అమ్మవారిని దర్శించి తీరుతారు. ఈ దేవస్థానం వారు మరియు పాలక మండలి సభ్యులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఆషాఢ మాసంలో శాకంబరి అలంకరణ ఉన్న అమ్మవారిని దర్శించి తరిస్తారని కోరుచున్నాను.